మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. శనీశ్వరుడు ఒక మనిషి జీవితంలో వచ్చాడు అంటే 7.5 సంవత్సరాలు ఉంటాడు అని చెప్పేసి. ఇది సామాన్యులకే కాదు, భగవంతుడు కూడా ఈ శనీశ్వరుడు బాధ అనేది తప్పలేదంట. అదేంటి అంటే, ఒకసారి రామేశ్వర సముద్ర తీరంలో రామసేతు నిర్మిస్తున్నప్పుడు హనుమంతుల వారికి ఈ శని ప్రభావం వచ్చే టైం వచ్చిందంట. అప్పుడు వానరసేన చిన్న చిన్న రాళ్ళని రామనామ స్మరణంతో సముద్రంలో వేస్తున్నారంట. హనుమంతుల వారు పెద్ద పెద్ద రాళ్ళని తన నెత్తి మీద పెట్టుకొని రామనామ జపంతో ఆ రాళ్ళని సముద్రంలో వేస్తున్నారంట. ఆ సమయంలో పెద్ద రాయి మీద రాముల వారు కూర్చొని అదంతా పర్యవేక్షిస్తూ కూర్చున్నాడంట. ఆ టైంలో శనీశ్వరుడు రాముల వారి దగ్గరికి వెళ్ళి, హనుమంతుల వారికి నేను వచ్చే సమయం వచ్చింది, నీ అనుమతి కావాలి అని అడుగుతాడంట. అప్పుడు రామయ్య అంటాడంట, దీనికి నా అనుమతి ఎందుకు శనీశ్వర, ఎవరి కర్తవ్యం వాళ్ళు అనుభవించాలి, నీ కర్తవ్యం నువ్వు నిర్వహించు అని చెప్తాడంట. అప్పుడు శనీశ్వరుడు హనుమంతుల వారి దగ్గరికి వెళ్ళి, హనుమ, నేను నీ దగ్గరికి 7.5 సంవత్సరాలు ఉండడానికి వచ్చాను అని చెప్తాడంట. అప్పుడు హనుమంతుడు అంటాడంట, నాకు అంత సమయం లేదు, నేను రామకార్యంలో ఉన్నాను, నాకు కుదరదు అని చెప్తాడంట. అప్పుడు శనీశ్వరుడు, పోనీ 7.5 నెలలు నీ దగ్గర ఉంటాను అని చెప్తాడంట. లేదు, నాకు కుదరదు అని హనుమంతుడు అంటాడంట. పోనీ 7.5 వారాలు అంటూ కాలక్రమం అనేది తగ్గిస్తూ వస్తూ ఉంటాడంట శనీశ్వరుడు. అప్పుడు రామనామ స్మరణంతో జపిస్తూ ఉన్న హనుమంతుల వారు, నేను ఒక 7.5 క్షణాలు నా దగ్గర ఉండడానికి అనుమతిస్తాను అని చెప్తాడంట. సరే అని అప్పుడు శనీశ్వరుడు, నేను నీ కాళ్ళ దగ్గరికి రానా అని అడుగుతాడంట. అప్పుడు హనుమంతుల వారు, లేదు, నాకు రాళ్ళు మోయడానికి నడవడానికి నా కాళ్ళు చాలా అవసరము, నా కాళ్ళ దగ్గరికి రావద్దు అని అంటాడంట. అప్పుడు నీ చేతుల దగ్గరికి రావాలా అని అడుగుతాడంట. లేదు, నేను రాళ్ళు మోయడానికి నాకు చేతులు చాలా అవసరము, రాళ్ళు సముద్రంలో వేయడానికి కూడా నా చేతులు అవసరము, నా చేతుల దగ్గర నీకు స్థలం లేదు అని చెప్తాడంట. పోనీ నీ భుజాల మీద ఎక్కనా అని అంటాడంట. లేదు, రాముల వారిని లక్ష్మణుల వారిని నేను నా భుజాల మీద ఎత్తుకొని తీసుకొని వెళ్ళాలి, నా భుజాల మీద నీకు స్థలం లేదు అని చెప్తాడంట. పోనీ నీ హృదయంలోకి రావాలా అని అంటాడంట. లేదు, మహాలక్ష్మి రూపమైన సీతమ్మ వారు రాముల వారు నా హృదయంలో ఉన్నారు, నా హృదయంలో నీకు స్థానం లేదు అని చెబుతాడంట. ఇంకా ఏముంది, నీ శిరస్సు మాత్రమే ఖాళీగా ఉంది అని శనీశ్వరుడు హనుమంతుని శిరస్సు ఎక్కుతాడంట. అప్పుడు హనుమంతుల వారు ఒక పెద్ద బండరాయిని తీసుకొని తన నెత్తి మీద పెట్టుకొని, అంటే శనీశ్వరుడి మీద పెట్టుకొని సముద్రంలోకి వేస్తాడంట. అప్పుడు శనీశ్వరుడు గిలగిలా కొట్టుకుంటాడంట. ఇంకో పెద్ద రాయిని తీసుకొని తన శిరస్సు మీద పెట్టుకోగానే శనీశ్వరుడు తట్టుకోలేకపోతాడు అంట. ఆ రాయిని హనుమంతుల వారు సముద్రంలోకి వేయగానే టక్కున కిందికి దూకేస్తాడంట. అప్పుడు అంటాడంట, హనుమాన్, నీ దయ వలన రాముల వారి దర్శనం నాకు లభించింది, రామయ్యని అణువణువున నింపుకుని ఆయన భక్తితో ఉన్న నీ ముందు నేను 2 క్షణాలు కూడా ఉండలేకపోయాను, నీలా ఎవరైతే రామనామ జపం చేస్తూ ఆయన భక్తిలో ఉంటారో వాళ్ళ దగ్గర నేను 2 క్షణాలు కూడా ఉండలేను అని చెప్పి పరుగెత్తుకు వెళ్ళిపోతాడంట. హనుమంతుడి ముందా కుప్పిగంతులు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. ఈ మంత్రాన్ని 3 సార్లు జపిస్తే రాముల వారి నామాన్ని 1000 సార్లు జపించినంత పుణ్యం లభిస్తుందట. రామనామమే ఎంత మధురమైనది. అంతటి రామనామంని పలికిన వారికి దగ్గరికి 2 క్షణాలు కూడా శనీశ్వరుడు ఉండలేడంట. జై శ్రీరామ్.